హార్ముజ్ని ఇరాన్ దిగ్బంధించి అట్నుంచి ఏ షిప్పులు వెళ్ళినా కాల్పులు జరుపుతుంది. ఆ కాల్పులు జరిపే షిప్పుల్ని తగలబెట్టి ఇరాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ అమెరికాకి లేదు. అదే సందర్భంలో ఇరాన్ షిప్పులని బయటికి పోనీయకుండా లోపలికి రానీయకుండా అమెరికా అడ్డుకుంటోంది. హార్ముజ్ జలసంధి అవతల అది దిగ్బంధించింది. ఇరాన్ హార్ముజ్ని దిగ్బంధిస్తే ఇరాన్ని అమెరికా దిగ్బంధించింది. ఇది జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తాజాగా అమెరికాకి గట్టి హెచ్చరికలు చేసింది. అమెరికా తిరిగి సైనిక చర్యలకు దిగితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. ఐఆర్జీసీ నావికా దళానికి చెందిన ఓ సీనియర్ అధికారి ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అమెరికా మళ్లీ దురాక్రమణకు పాల్పడితే పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్ అనుకూల గ్రూపులు రంగంలోకి దిగితే అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని వ్యాఖ్యానించారు. అమెరికాతో సీజ్ ఫైర్ జరిగినా ఇప్పటికీ యుద్ధం కొనసాగుతున్నట్టు భావిస్తున్నామంటూ మరోపైన ఇరాన్ ఆర్మీ ప్రతినిధి అమీర్ అక్రమనియా చెప్పుకొచ్చారు. హార్ముజ్ జలసంధి పూర్తిగా తమ సాయుధ దళాల నియంత్రణలో ఉందని చెప్పుకొచ్చారు. బోతల దాడులకు దిగుతామని శత్రువులు పదే పదే బెదిరించి చివరికి వెనక్కి తగ్గారని గుర్తు చేశారు.